యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా చదువుతారండి గట్టిగా? ఓకే. ఓకే, చాలా థ్యాంక్ యూ. దేవుని ఒక వాక్యంలో ప్రవేశిద్దామండి. వాక్యం ప్రవేశించక ముందు ఒక చిన్న సన్నివేశంతో నా వాక్యాన్ని ప్రారంభించాలని ఆశపడతా ఉన్నానండి. ఒకసారి ఒక యవనస్తుడు చాలా ఏళ్ళుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. దేవా, నాకు ఒక పెద్ద వాహనం ఇవ్వవా ప్రభువా, నాకు ఒక పెద్ద వాహనం ఇవ్వవా, అలాగే ఎప్పుడు డబ్బులుండే సంచి ఇవ్వవా ప్రభువా, ఎప్పుడు డబ్బులుండే సంచి ఇవ్వవా ప్రభువా, నా చుట్టుపక్కలంతా కూడా ప్రజలు ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకునేవాడు అంటండి. ఇప్పుడు ఏమని చేశాడంటే, పెద్ద వాహనం కావాలా, డబ్బుల సంచి కావాలా, 24 గంటలు కూడా ఎప్పుడూ ప్రజలు ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాడంట అండి. సరే, కొన్ని ఏళ్ళు గడిచింది, ప్రార్థన చేశాడు. ఆయనకేమో ఆర్టీసీ కండక్టర్ జాబ్ వచ్చిందండి. సరే, ఆయన అనుకున్నాడు, ఏంది నేను పెద్ద వాహనం అంటే బస్ ఇచ్చాడు దేవుడు, డబ్బుల సంచి అడిగితేనేమో ఆర్టీసీ కండక్టర్ పెట్టుకుని డబ్బులు ఉండే సంచి ఇచ్చాడు. ప్రజలు కావాలన్నప్పుడు 24 గంటలు ప్రజలు నిలబడ్డారంట అండి. నేను చేసిన ప్రార్థన ఎందుకు ప్రభువా, నువ్వు ఇచ్చింది ఎందుకు ప్రభువా అని అన్నాడంట అండి ఆ వ్యక్తి. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మన ఒక ప్రార్థనలో స్పష్టత ఉండాల, మన ప్రార్థనలో క్లారిటీ ఉండాల. దేవుడు బస్ ఇచ్చాడంట అండి. మనం చేసేది ఏ విధంగా ఉన్నదో మనకే క్లారిటీ లేనప్పుడు దేవుడు ఏమిస్తాడండి? కాబట్టి దేవుని ఒక వాక్యంలో ప్రవేశిద్దామండి. దేవుని ఒక వాక్యంలో ప్రవేశిస్తుండగా యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించునండి. దేవుడు ఒక వాక్యము. ఈరోజు దేవుని యొక్క సందేశం ఏమిటంటే, దేవుడు ఎవరిని ఎదిరిస్తారండి? అహంకారాన్ని ఎదిరిస్తారంట అండి. దీనిలని కృప చూపుతా అంటా ఉన్నాడండి దేవుడు. నేను అనుకుంటా ఉన్నాను, ఈ వాక్యము ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని రాజకీయమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయండి. నేను వాక్యం సిద్ధపడుతున్నప్పుడు ఒక గొప్ప నాయకుడు అందరి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. వై నాట్ 151 అన్నాడు. ఏమన్నాడండి? వై నాట్ 151. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? 5 తీసేసాడు మధ్యలో. 151లోనే ఏం తీసాడండి? 5 తీసి ఏమి ఇచ్చాడు తెలుసా అండి? 11 ఇచ్చాడండి. 151 సీట్స్ కావాలని ఛాలెంజ్ చేశాడు ప్రజలందరికీ. దేవుడు ఏం చేశాడండి? మధ్యలో ఒక ప్రధానమైనది తీసేశాడు. 3 ముక్కల్లో ఒక ముక్క తీసి 2 ఇచ్చాడండి. అటు 1 ఇటు 1 ఇచ్చాడండి అతనికి. ఇంకా కేంద్రంలో ఒక గొప్ప నాయకుడు చెప్పాడు, వై నాట్ 400 అన్నాడు. ఒకవేళ 400 వచ్చుంటే వేరే పరిస్థితులు వచ్చేయండి, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఆ వ్యక్తి అడుక్కుంటున్నాడండి, మీరు రండి బాబు, మీరు రండి, నాకు అధికారంలో కావాలని. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, అధికారము శాశ్వతం కాదండి. అథారిటీ ఈజ్ నాట్ పర్మనెంట్. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటుంది, అహంకారులను ఎదిరించి దీనులను కృప చూపుతా అన్నాడండి.
నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు ఒకసారి చెప్పాడు, సోషల్ స్టడీస్ అప్పుడు, ఒక ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా, ఆమె దేశాన్ని చెల్లాచెదరు చేసేసిందంట అండి. ఆ టైంలో నేను పుట్టలేదు, నాకు తెలుసుకున్న తర్వాత. అధికారం పర్మనెంట్ అనుకుందండి ఆమె. ఆమె చిత్తుగా ఓడిపోయిందండి, ఓడిపోయింది. ఇప్పుడు మీరు చాలామంది మైక్ టైసన్ తెలుసో తెలీదా అండి చాలామందికి. కంటిన్యూస్గా 11 రౌండ్లు 11 మెంబర్స్ని కంటిన్యూస్గా నాకౌట్ చేస్తూ ఒకటే పంచుతో విజయం పొంది సాధించి వెళ్ళిపోతున్నప్పుడు గర్వము అహంకారం పెరిగిపోయింది మైక్ టైసన్కి. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒక పంచుతోటి అందరినీ నాకౌట్ చేసి పంపిస్తానని చెప్పాడండి. ఈసారి ఆయన మనోడు ఏం చేయలేదంటే, ప్రాక్టీస్ చేయలేదు, నాకున్న పవర్ ఉంది కదా అని వెళ్ళిపోయాడు రింగ్లో. ఆపోజిట్ వాడు ఒక్కటే గుద్దాడండి, కింద వర్లి రికార్డు మొత్తం బోర్లా పడిపోయింది. 30 సెకండ్స్. మన విజయాలను చూసి కొన్నిసార్లు పొంగిపోకూడదండి. మనకు ఉన్న పలుకుబడి చూసి కొన్నిసార్లు పొంగిపోకూడదండి. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. 1000 కోట్లు ఉన్న ప్రాపర్టీ ఉన్న ఒక వ్యక్తి 3 నెలల్లో బిచ్చగాడైపోయాడండి. ఎన్ని కోట్లు అండి? 1000 కోట్లు. ఆయన ఎవరో కాదు, నా సార్. ఆయన విచ్చలవిడిగా డబ్బులు పెట్టేశాడు. ఆయన చూస్తే ఇప్పుడు దేశం దాటిపోయి ఐపీ పెట్టి వెళ్ళిపోయాడండి, పారిపోయాడు. 1000 కోట్ల ఉన్న యజమాని, 500 హైదరాబాదులోనే 500 ఎంప్లాయీస్ అండి అతనికి. ఆయన అన్న మాట, మే దునియా పూరా చలా దే తుమ్ సునీల్ అన్నాడు. ఇప్పుడు ఈయన ఏమైపోయాడండి? ఈయననే చెలేగా, ఈయన వెళ్ళిపోయాడండి దేశాన్ని దాటి. వై ఐఎమ్ సేయింగ్, నేను ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, అధికారము శాశ్వతం కాదండి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. అంతేందుకండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఇంకా వస్తాను అనుకున్నాడు. మళ్ళీ ఏమైందండి? ఆయన కూడా ఓడిపోయాడండి, ఆయన కూడా వెళ్ళిపోయాడు. అథారిటీస్ పవర్ ఇస్ నాట్ పర్మనెంట్ అండి, నాట్ పర్మనెంట్. దేవుని వాక్యంలో ప్రవేశిద్దామండి. దేవుని వాక్యంలో అహంకారాలను ఎదిరించి దీనులను లేవనెత్తే దేవుడు అండి నీ దేవుడు. మొట్టమొదటి అంశంకి వెళ్దామండి. మొట్టమొదటి అంశం, మొట్టమొదటి వ్యక్తి పడిపోయిన వ్యక్తి అండి. అహంకారంతో పడిపోయిన వ్యక్తిని చూద్దామండి ఈరోజు బైబిల్ గ్రంథంలో. దేవుని ఒక వాక్యము 2వ దినవృత్తాంతాల గ్రంథాలు 2nd డిట్రానమీ 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం అండి. చాలండి. మొట్టమొదటి వ్యక్తి అండి, మొట్టమొదటి వ్యక్తి అహంకారంతో గర్వంతో పడిపోయిన వ్యక్తి ఒక రాజు అండి. అమ్మ, పిల్లలను బయటికి తీసుకెళ్ళండి దయచేసి. అహంకారంతో గర్వంతో పడిపోయిన వ్యక్తి అండి ఒక వ్యక్తి. అతని పేరేందండి? ఉజ్జియా. యెహోవాయే నా బలం అన్న చెప్పిన ఆ వ్యక్తి, ఆ రాజు చేస్తున్న గొప్ప తప్పు అండి, గొప్ప తప్పు. అక్కడ రాయబడిన మాట, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఎప్పుడు చెడిపోయాడంటండి? స్థిరపడిన తర్వాత చెడిపోయాడంటండి.
మొట్టమొదటి రాజు చెడు వ్యక్తి పతనమైపోతానికి కారణమయ్యాడండి. అంతవరకు చూస్తే చాలా భక్తిగా జీవించాడు. అంతమంది చూస్తే చాలా గొప్పగా బ్రతికాడండి. అతను ఎక్కడికి వెళ్ళినా విజయాలే, అపజయాలు లేవు అతని లైఫ్లో. నో ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్. అపజయాలు అనేది తెలియదు ఆ వ్యక్తికి, ఈ ఉజ్జియా అనే వ్యక్తికి. నేను అనుకుంటా ఉన్నాను, రాయబడిన మాట, స్థిరపడిన తర్వాత అతని హృదయము చెడిపోయేను, అతడు మనసున గర్వించి చెడిపోయేను. మనిషి ఎప్పుడు పతనమవుతాడో తెలుసా అండి? స్థిరపడిన తర్వాతనే, పైకి వచ్చిన తర్వాతనే. కిందున్నప్పుడు చాలా బాగుంటామండి, భక్తిగా ఉంటాము, అసలు మనకన్నా ప్రార్థన పరులే లేరని జీవిస్తూ ఉంటాము. ఎప్పుడైతే నువ్వు పైకి ఎదుగుతావో అప్పుడు స్టార్ట్ అవుతుందండి పతనము. గర్వం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. నీకు ఇవ్వబడిన పదవిని బట్టి నీకు గర్వం స్టార్ట్ అయిపోతుందండి. అంతవరకు బాగానే ఉంటావు, కింద స్థాయిలో ఉన్నప్పుడు బాగానే ఉంటావు. ఎప్పుడైతే స్థిరపడతావో అప్పుడు ఏమవుతుందండి? మనసున గర్వించి చెడిపోయిననే మాట రాయబడిందండి ఉజ్జియాకి ఇవ్వబడిన మాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అక్కడ 5వ వచనం చూద్దామండి, 26వ అధ్యాయం 5వ వచనము. చాలండి. అక్కడ రాయబడిన మాట, దేవుడు ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఎవరి దినాల్లో ఆశ్రయించాడండి? జెకర్యా ఉన్నప్పుడు అండి. జెకర్యా ఉన్నప్పుడు చాలా దేవుని ఆశ్రయించాడంట అండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి మీ విషయంలో. జెకర్యా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడంట. అంటే రాయబడిన మాటకి మీనింగ్ ఏంటంటే, జెకర్యా లేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించలేదు. కొంతమంది మనుషులు ఉంటేనే మనము ముందుకు సాగి వెళ్తాము, కొంతమంది తోడుంటేనే మనము భక్తి జీవితంలో వెళ్తాము. ఆ జెకర్యా అనేవాడు వెళ్ళిపోతే మనం ఏమైపోతుంది? చెడిపోతాం. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది, జెకర్యా దినములో యెహోవాను ఆశ్రయించనన్న మాట. నువ్వు ఎలా ఉండాలో తెలుసా అండి? ఆ జెకర్యా ఉన్నా లేకపోయినా ఎవరిని ఆశ్రయించాలండి? దేవుని ఆశ్రయించాలా, మనుషులను కాదండి, పాస్టర్స్ కాదు. ఎవరిని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించాలా. నీ భక్తి ఎవరిని కనిపించాలా? దేవుని కనిపించాలండి, దేవుని కనిపించాలా. కొంతమంది మన భక్తి చూపిస్తూ ఉంటాం ప్రజల ముందు, అది కాదండి భక్తి. జెకర్యా దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించెను అంటే రాయబడిన మాట ఏంటంటే, జెకర్యా వెళ్ళిపోయిన తర్వాత ఆశ్రయించలేదండి, అతను ఆశ్రయించలేదు. నీ భక్తి ఎవరున్నా లేకపోయినా ఎలా ఉండాలండి? దేవుని ఆశ్రయించాల, మనుషులను కాదు. మనుషులను దేవుడు చేసేస్తున్నారండి కొంతమంది. దేవుని చెందాల్సిన మహిమ ఎవరు తీసుకుంటున్నారండి? కాపరులు తీసేసుకుంటా ఉన్నారు, ప్రవక్తలను తీసేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వాడు ఏమేమి పెట్టుకుంటాడో తెలుసా అండి? ప్రవక్త పెట్టేసుకుంటున్నారు. అసలు ప్రార్థన సరిగా రాదు మనకి. ప్రవక్త సునీల్ అని పెట్టుకుంటాడు ఒక్కోసారి, నాలాంటోడు ఏమని పెట్టుకుంటాడండి? ప్రవక్త అని పెట్టేసుకుంటున్నారండి. ఎవరికి వాడు బిషప్ అని పెట్టేసుకుంటున్నారు. అది కాదండి, దేవునికి మహిమపరచాలండి. నువ్వు దేవుని ఆశ్రయించాలా. జెకర్యా ఉన్నప్పుడు ఒకటి, జెకర్యా లేనప్పుడు ఒకటి కాదండి. చెడిపోయింది ఎవరండి? ఇప్పుడు ఉజ్జియా చెడిపోయాడు. ఇక్కడ ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు, జెకర్యా. చెడిపోయింది ఎవరు? ఉజ్జియా రాజు. అలాగే రాయబడిన మాట, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. రాయబడిన మాట అండి, 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమాజ్యా చర్యలంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంట అండి.
ఎవడు పడిపోతుందో చేస్తానండి, భక్తిహీనుడు పడిపోడండి. భక్తిలో బాగా కింద పైన తేలి పరిశుద్ధిని అనుకున్న వ్యక్తి పడిపోతాడండి. మీరు గమనించాలో లేదో, ప్రార్థన పరులు పడిపోయారండి, గొప్ప గొప్ప సేవకులు పడిపోయారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఇంకో కామెడీ, ఒక వ్యక్తి ఒక మహా ప్రవక్త సభలు పెడితే లక్షలు వచ్చే సభ పెట్టి ఆయన కూడా ఎలక్షన్స్లో దిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ నా కుటుంబం యొక్క ఓట్లు కూడా కనిపిస్తలేదు సార్ అని చెప్తున్నాడు. ఎవరండి? ఆ ప్రవక్త కూడా ఎలక్షన్స్లో దిగాడు, పోటీ చేశాడు. అందరికీ ఏం చెప్తున్నాడంటే, సార్ నా ఇంటి కుటుంబంలో ఉన్న ఓట్లు కూడా నాకు అనిపిస్తలేదు సార్, నా కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయలేదంట అండి, అతనికి ఓటు వేయలేదంట. ఆయన ఏడుస్తూ ఉన్నాడు, నా ఓట్లు ఏమైనాయి సార్ అంటున్నాడు. నీ ఓట్లు ఎక్కడ పోయినాయి సార్? పైకి వెళ్ళిపోయినాయి. దేవుని సేవ చేయాల్సిన నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా అంటే, ఆయన నిలబడితే లక్షలు జనాలు వచ్చేవాళ్ళండి. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ లైన్లో నిలబడేవాళ్ళు. కామెడీ స్టార్ అయిపోయాడండి అతను, కామెడీ స్టార్ అయిపోయాడు. చూసి నవ్వొస్తుంది నాకు. ఒకప్పుడు ఎంత భక్తిగా జీవించాడు. ఎన్నో ఒకటే ప్లేను అతనికి మాత్రమే ఇవ్వబడిందంటండి ప్రపంచంలో, బోయింగ్ 345 అంటండి. అలాంటి ఆధిక్యతలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో వచ్చి కామెడీ స్టార్గా అయిపోతూ ఉంటే నాకు బాధేస్తుంది. చాలామంది కామెంట్ పెడుతున్నారు, సార్ మీరు మళ్ళీ సేవకి వెళ్ళిపోండి సార్, ఎందుకు అవమానము, మీ పరిచర్య కాదది. కొంతమంది ఏం చేస్తారంటే అన్నిట్లో దొంకుతూ ఉంటాం, మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఆచితూచి జాగ్రత్త వెళ్ళాలండి, ఆచితూచి జాగ్రత్త వెళ్ళాలా. నేను అనుకుంటాను ఆ వ్యక్తి కరెక్ట్గా నిలబడితే గెలిచేవాడు, కానీ నిలబడలేకపోయాడు. వాట్ ఎవర్ యు డూ విత్ నిజమైన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని ఆశ్రయించి వెళ్తే తప్పకుండా విజయం వస్తుందండి. దేవుని ఆశ్రయించి వెళ్తే తప్పకుండా ఉందండి. నేను ఇదే ఎలక్షన్స్లో ఇంకో వ్యక్తి గురించి చెప్తానండి. నా కుటుంబానికి చాలా దగ్గరైన వారు, నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి చాలా దగ్గర వ్యక్తి. ఆయన ఒక సాధారణమైన కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ అయ్యి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇప్పుడు గన్నవరంలో విజయం సాధించాడండి ఆ వ్యక్తి. ఆయన పేరు తెలియదు ఆ ఊర్లో, గిడ్డి సత్యనారాయణ అని మీరు వినే ఉంటారు ఒకవేళ, మీరు చూడండి. ఆయన దేవుని బిడ్డ అండి. నేను బాధపడ్డా, అంకుల్ మీరు వెళ్ళొద్దని చెప్దామనుకున్నా, చాలా పెద్ద వ్యక్తి, నేను ఎలా చెప్తాను, ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నేను చెప్దామనుకున్నా, అంకుల్ వెళ్ళకండి అంకుల్, రాజకీయాలు మన వల్ల కాదు, మంచి వాళ్ళు కూడా ఓడిపోతారు అంకుల్ అనుకున్నా. కానీ దేవుడు ఎవరిని నిలబెట్టాడు తెలుసా అండి? ఆ వ్యక్తిని నిలబెట్టాడండి. మళ్ళీ దేవుడు అంటే భయభక్తి గల వ్యక్తి అండి. ఆయన నిలబెట్టాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? నువ్వు జకరైనా ఆశ్రయించొద్దండి, దేవుని ఆశ్రయించు. అక్కడ రాయబడిన మాట, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంటండి. యథార్థంగా ప్రవర్తించాను. నీ పరిచర్య, నీ యొక్క పని ఎలా చేయాలంటే యథార్థంగా చేయాలండి. అటు ఇటు చేస్తే ఏమైపోతుందండి? ఓడిపోతాం, నవ్వుల పాలైపోతాం, అపహాసల పాలైపోతాం. నేను అనుకుంటాను, ఇందాక లేఖన భాగంలో ఆయన దీవులను లేవనెత్తును, అహంకారులను ఎదిరించి దీనులను లేవనెత్తుతాడండి. నేను అనుకుంటా ఉన్నాను, రాజకీయమైన పరిణామాలన్నీ చేంజ్ అయిపోయినాయండి. ఒక్కొక్కడు చాలా ఆలోచించేసుకున్నారు, మా పార్టీ గెలిస్తే ఇది చేసుకుందాం, అది చేసుకుందాం, సంబరాలు చేసుకుందామని పెద్ద పెద్ద క్రాకర్స్ తెచ్చుకున్నారు, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు, 5 స్టార్ హోటల్స్ బుక్ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. రిజల్ట్స్ రాగానే ఏమైందండి? 11 వచ్చేసింది. పారిపోయారు. ఇప్పుడు అందరు వాళ్ళు పారిపోయారు. నువ్వు ఎవరిని ఆశ్రయించాలి ఈరోజు? మనుషులను కాదండి, మనుషులను కాదు, జనాలను కాదు మనం ఆశ్రయించేది, దేవుని ఆశ్రయించాలండి. దేవుని ఆశ్రయించి నేను తప్పకుండా నిలబెడతాడండి. దేవుని ఆశ్రయించినట్లయితే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడండి.
ఉన్నతమైన స్థానంలో పెడతాడు. అక్కడ రాయబడిన మాట చాలా విజనీయమైన ఉజ్జయ. ఇక్కడ మీరు ఈ వాక్యంలో మీరు చూసినట్లయితే 26వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే 6-7 వచనంలో చూసినట్లయితే శత్రువులను కూడా ఓడించి శత్రువుల దగ్గర పన్ను తీసుకున్నాడంట అండి. చాలా తక్కువ మందిలో ఈ యొక్క వ్యక్తి అండి ఉజ్జయ పన్ను కూడా తీసుకున్నాడు శత్రువుల దగ్గర నుండి. అలాగే విజనరీ గల వ్యక్తి తను. ఎలాంటి విజనరీ అంటే ఆయన వ్యవసాయమైన బావులను తవ్వించాడన్న మాట. అంత ఫ్యూచర్ గురించి ఆలోచించిన వ్యక్తి ఏమైపోయాడండి? పడిపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు పడిపోవడానికి కారణం ఏంటంటే అతిభక్తి. కరెక్ట్ అండి? అతిభక్తి చూపించుకుంటాం మనం సార్లు, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించుకుంటూ ఉంటాము. ఒక ఉన్నతమైన స్థాయికి సరిగ్గా వెళ్తాము, కానీ పడిపోతూ ఉంటాం. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన ఆ వ్యక్తి ఏమైపోయాడండి? అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. మొట్టమొదటి వ్యక్తి అండి, గర్వించి చెడిపోయాను. మొట్టమొదటి వ్యక్తి అండి. రెండో వ్యక్తికి వెళ్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. తొందరగా ముగిస్తానండి. ఐజయా 14:12. చాలండి. ఎవరండి? తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడండి? ఇది రెండో వ్యక్తి, దేవదూత. ఎవరండి? దేవుని సన్నిధిలో 24 గంటలు పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధము, స్తుతి మహిమ ఘనత పొగిడే ఆ దేవదూత పడిపోయిందండి. మంచి మాట రాయబడ్డ, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. నేను అనుకుంటా ఉన్నాను, మనుషులే కాదు, ఎవరు పడిపోయారండి? దేవదూతలు పడిపోయారండి. ఎందుకో తెలుసా? అధికారం కోసం అండి, అధికారం కోసం. అలాగే రాయబడిన మాట, అక్కడ రాయబడిన మాట 13వ వచనం, నేను ఆకాశం ఎక్కిపోదును, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనము హెచ్చింతును. నీ మనసులో అనుకొంటివి గదా. రెండవ వ్యక్తి అండి, దేవదూత పడిపోయిందండి. గర్వముతో అహంకారముతో దేవుని యొక్క సింహాసనం కోరుకుంటా ఉంటుందండి. ఆ దేవదూత పడిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అలాగే రాయబడిన మాట యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూసినట్లయితే, అభిషేకం నొందిన కెరూబువైన ఆశ్రయంగా ఉంటివి. అలాగే 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించితివి అనే మాట అండి. ఆ కెరూబు తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించిందంట అండి. కావున నేను నేలన పరదోసితిని అనే మాట. నేను అనుకుంటా ఉంటాను, చాలామంది తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించుకుంటా ఉంటానండి. స్త్రీలలో కొంతమంది, పురుషులలో కొంతమంది తమకున్న సౌందర్యాన్ని బట్టి అతిశయించుకుంటా ఉంటారండి. నువ్వు ఎవరి సౌందర్యం కలిగి ఉండాలండి? దేవుని సౌందర్యం కలిగి ఉండాలా, ప్రార్థన అనే సౌందర్యం కలిగి ఉండాలా. కొంతమంది ఏమి అలంకారం చేసుకోరండి, సింపుల్గా వస్తారు, కానీ ఎంత గొప్పగా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట,
నీ సౌందర్యాన్ని బట్టి, నీ యొక్క ఆ సింహాసనాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దండి. దేవుడు ఈ సింహాసనాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడండి. అసలు ఊహించామా? ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో కానీ రానున్న సమీకరణాలు చేంజ్ అయిపోతాయి. మీరు చూడండి, దేవుడు ఊరుకోడండి. నాకు పవర్ ఉంది కదా అని ప్రతిసారి చూపించుకుంటే కాదండి. దేవుడు ఊరుకోడు. గాడ్ విల్ చేంజ్ ద డైరెక్షన్స్, గాడ్ విల్ చేంజ్ ద గవర్నమెంట్స్. దేవుడు నియమించిన వ్యక్తి అండి. వీళ్ళు నియమించబడ్డ గారు, దేవుడు నియమించాడండి. తేజో నక్షత్రం, నువ్వు ఎలా కిందకు పడిపోయావు? ఈరోజు నువ్వు ఎలా పడిపోతా ఉన్నావు? నువ్వు ఏ విషయంలో పడిపోతా ఉన్నావు? మనం పరిశీలన చేసుకుందామా అండి. కొంతమంది ఆ వైన్ షాప్ చూడంగానే నాలుక గుంజుతుంది అంటారండి. కొంతమంది విన్నా నేను, సార్ నాకు అక్కడ చూడంగానే నాలుక గుంజుతుంది సార్, అటు వెళ్ళిపోతా సార్ అంటున్నాడు. అది రారా అంటది ఏందో నాకు అర్థం కాదు. అటు అటు ఆ రోడ్డుకి వెళ్ళాలంటే కొంతమంది వెళ్ళిపోతారంటండి. అటు పోదాం రా, నేను అన్నా, వద్దు సార్ అటు ఇక్కడ వైన్ షాప్ ఉంది, అది ఇటు నువ్వు రా అని పిలుస్తుంది అంటున్నాడు. అదెందుకు రా అని నేను అన్నాను. కొంతమంది ఆల్కహాల్కి పడిపోతూ ఉన్నారు, కొంతమంది వ్యభిచారానికి పడిపోతూ ఉన్నారు, ఇంకా కొంతమంది అధికారానికి పడిపోతూ ఉన్నారు. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది, తేజో నక్షత్రమా వేకువచుక నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి. ఎట్లా పడితివి? అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో కూడా రాయబడి ఉందండి, ఆయన సాతానును మెరుపు వలె ఆకాశం నుండి పడుతా చూచి తిని అనే మాట. నేను అనుకుంటా ఉన్నాను, పడిపోవటం వితిన్ సెకండ్స్లో అయిపోతాయండి. మనము నిలబడటం, స్థాపించడము చాలా టైం పడుతుంది కదండి. ఒక బిజినెస్ని నువ్వు ఏర్పాటు చేయడం అంటే, ఒక రాజకీయ పార్టీ నిలబెట్టాలన్నా, అలాగే సంఘాన్ని నిలబెట్టాలన్నా చాలా ఏళ్ళు పడుతుందండి. కానీ పడిపోవడం ఎంత అవుతుందండి? సెకండ్స్. నేను చూసానండి నా పర్సనల్ లైఫ్లో. నేను 3 ఏళ్ళు సంపాదించిన ఒక డబ్బు అంతా ఒక దాంట్లో పెట్టాను. మంచిగా 5 స్టార్ హోటల్ ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాము. అరే మనకి 3 లక్షలు పెట్టాను కదా, నాకు 30 లక్షలు వస్తుంది అనుకున్నానండి. నా ముందు ఏమైంది తెలుసా అండి, 30 నిమిషాల్లో ఆ మార్కెట్ డౌన్ అయిపోయిందండి. 3 ఏళ్ళు సంపాదించిన డబ్బు ఎన్ని నిమిషాలు పోయిందండి? 30 సెకండ్స్. నా ఫ్రెండ్ ఏమో 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆడి ఇంటికే రాలేదు, నేనేమో ల్యాప్టాప్ అమ్మేసి వచ్చానండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం పైకి రావడం చాలా కష్టము, పడిపోవడం వితిన్ సెకండ్స్ అండి. కొన్ని గృహాలు కష్టపడి కట్టుకుంటాము, బుల్డోజర్ వచ్చి తనంగానే ఏమవుతుందండి? పడిపోతుంది. సామ్రాజ్యాలే కూలిపోయినప్పుడు మన బ్రతుకులు ఎంతంది? నేను అనుకున్నప్పుడు, అమ్మా ఇంత కష్టమారా బాబు. డౌన్ఫాల్, బిల్డింగ్ కట్టడం ఈజీ, కూల్చడము చాలా ఈజీ. ఆత్మీయ జీవితాన్ని కూడా నిలబెట్టడము చాలా కష్టం అండి, మామూలు కష్టం కాదు. సాతాను శక్తులతో ఎదుర్కోవాలా, ఈ లోకనాథులతో ఎదుర్కోవాలా. మన ఇంట్లో కూడా కొంతమంది అలా తయారైపోతారండి. భక్తి ఎక్కువ చేసినావు చాలుగా అని అంటారు చాలామంది. నేను కొంతమందిని, ఎక్కువ ప్రార్థన చేయకు కూర్చో అంటారు. చాలా భక్తి చేసిన వాళ్ళు వెళ్ళాడు అని అంటారు. కొంతమంది భార్యలను చూసా, నేను వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒకసారి, డేంజర్ ఉండరా బాబు అక్కడ వాతావరణం అని. అసలు ప్రార్థన చేద్దామన్నా ప్రాబ్లమే అండి. తేజో నక్షత్రమా వేకొచ్చుగా నువ్వు ఆకాశం నుండి ఎట్లు పడితివి. సమయం ముగిస్తూ ఉంటున్నామండి. చాలామంది పడిపోయారండి బైబిల్ గ్రంథంలో. చాలామంది, సమూయేలు కూడా పడిపోయాడు, సౌలు పడిపోయాడండి. ఎన్నికలేని గోత్రం నుండి వచ్చివాడండి, బెన్యామీన్ గోత్రము. నేను అనుకుంటాను సౌలు గొప్ప రాజుగా నిలబడాలా, అభిషేకించబడ్డాడండి. పేరు ఊరు లేని గోత్రం అండి అది. నిజంగా మీరు హిస్టరీ చదివితే ఎన్నికలేని గోత్రం అండి. నేను చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎన్నిక లేనివాడిని తీసుకొచ్చి ఎన్నిక చేస్తే ఏం చేస్తాడండి? పడిపోతాడు.
దేవుని సేవ చేస్తానికి వెళ్ళిపోతాడు, బలు అర్పిస్తానికి వెళ్ళిపోతూ ఉంటాడు అతను. చాలా తప్పులు ఉన్నాయండి సౌలు జీవితంలో, క్షమించండి, సౌలు జీవితంలో పతనాలు చాలా ఉన్నాయి. దేవుడు రాజ్యాన్ని స్థిరపరచాలని కోరుకున్నాడండి అతను. సొంత చేతులారా రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేసుకున్నాడండి. చాలా తప్పులు ఉన్నాయండి సౌలు జీవితంలో. అహంకారము. దావీదుకి ఏం చేస్తాడండి? అసూయపు చూపు చూస్తాడండి. అసూయపు చూపు, అహంకారం వల్ల రాజ్యాన్ని పతనమైపోయింది అతనిది. చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందండి. ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ముగిస్తా ఉన్నాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశం నుండి ఎట్లు పడితివి. నేను ఒకటి మనం చేస్తూ ఉంటున్నాను. నేను అన్ని లోకాన్ని చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. భక్తి జీవితం జీవించడం చాలా కష్టం అండి. నాకు తెలుసు. ఒక సామ్రాజ్యాన్ని, ఒక బిజినెస్ని మీరు డెవలప్ చేయాలంటే చాలా కష్టం అండి. ఆత్మీయ జీవితాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం అండి. కానీ పడిపోవాలంటే ఏంటంటే చిన్న పాయింట్ చాలండి, స్మాల్ థింగ్, డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ప్రార్థనలో వెళ్దామండి. దేవా, నేను కూడా పడిపోయాను దేవా, నన్ను క్షమించు. పడిపోయాను నాయన, నేను ఆత్మీయ జీవితంలో పడిపోయాను దేవా. ఈ లోకంలో నేను పడిపోయాను ప్రభువా. నన్ను లేవనెత్తవా ప్రభువా. ఆయన లేవనెత్తే దేవుడు అండి నీ దేవుడు. నువ్వు బిజినెస్లో కానీ ఎక్కడైనా ఉద్యోగంలో పడిపోయావా, తిరిగి నిన్ను లేవనెత్తే దేవుడు అంటున్నాడు అండి ఆయన. తిరిగి నీ సామ్రాజ్యాన్ని, నీ యొక్క వ్యాపారాన్ని గొప్పగా నిలబెట్టే దేవుడు అంటున్నాడండి. నీ కుటుంబంలో ఏదైనా విషయంలో పడిపోయావా, దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టే దేవుడు అండి. ఆ తప్పిపోయిన కుమారుణ్ణే ఆ తండ్రి చేర్చుకున్నప్పుడు నీ నిజమైన దేవుడు నిన్ను చేర్చుకోడా అండి? చేర్చుకుంటాడు. ఎంత పాపినైనా క్షమించే దేవుడు అండి. ప్రార్థన లేదాం. మహాపరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలమున నైనా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. మా ఒక ఆత్మీయ జీవితంలో మేము పడిపోయాము తండ్రి. వ్యాపార జీవితంలో మేము పడిపోయాము తండ్రి. ఈ లోకపరంగా మేము దిగజారిపోయాము నాయన తండ్రి. మాకు ఓటమిలు తప్ప విజయాలు లేవు నైనా. మేము యథార్థంగా ప్రవర్తించలేక గర్వంతో, అహంకారంతో పడిపోయాము తండ్రి నైనా. నీ వాక్యము సెలవిస్తుంది నాయన తండ్రి, అహంకారులు నాశనమైపోతారు అని నీ వాక్యం సెలవిస్తుంది. నువ్వు మమ్మల్ని నాశనం చేయకు తండ్రి. మమ్మల్ని పైకి లేవనెత్తవా దేవా. తిరిగి మా కుటుంబాన్ని నువ్వు కట్టవా తండ్రి. తిరిగి మా సంఘాన్ని కట్టవా తండ్రి. ఈ సంఘంలో ఏ గర్వం ఉండకూడదు నాయన. ఇక్కడ మేమందరం తగ్గించుకొని బ్రతకాలి నాయన. అందరం ఐక్యత కలిగి జీవించాలి నాయన. ఇక్కడ ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో, వ్యాపారంలో ఉన్నారో, కుటుంబ జీవితాల్లో దిగజారిపోయారో, వారినందరినీ కూడా ఈరోజు లేవనెత్తుమని ప్రార్థిస్తుంటున్నాము. వారి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుమని ప్రార్థిస్తుంటున్నాము. మా అందరినీ గొప్ప స్థాయితో నిలబెడతామని నమ్ముతూ మమ్మల్ని మేము పూర్తిగా తగ్గించుకుని నేర్చిస్తూ యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై ఉండునుగాక. ఆమేన్.